నగరంలోని పెద్ద భవనాల వెనుక ఒక చెత్తకుప్ప ప్రదేశం ఉండేది. అక్కడ పగిలిపోయిన సీసాలు, చిరిగిన కాగితాల మధ్య ఒక చిన్న రోబో బొమ్మ పడి ఉండేది. దాని రంగు ఊడిపోయింది. ఒక కంటి పనిచెయ్యదు, ఒక చెయ్యి పగిలిపోయింది. ఎవ్వరూ ఆ బొమ్మను కోరుకోలేదు. ఒకరోజు అర్జున్ అని ఒక పేద చిన్న పిల్లవాడు బాధతో ఆ చెత్తకుప్ప దగ్గరకు వచ్చాడు. అతనికి బొమ్మలు లేవు, స్నేహితులు లేరు. అతని తల్లిదండ్రులు రోజంతా కష్టపడేవారు. పాత వస్తువులు వెతుకుతూ ఉండగా అర్జున్ ఆ పగిలిన రోబో బొమ్మలు చూశాడు. దాన్ని మెల్లగా చేతుల్లోకి తీసుకొని నవ్వాడు. నువ్వూ పగిలిపోయావు, నాకులానే అని చెప్పాడు. అర్జున్ ఆ బొమ్మను ఇంటికి తీసుకెళ్లాడు. పాత వైర్లు, టేపు, చిన్న స్క్రూలతో ఆ బొమ్మను ప్రేమతో జాగ్రత్తగా బాగుచేశాడు. ఆ రాత్రి ఆ రోబో బొమ్మను పక్కన పెట్టుకుని అర్జున్ చాలా ప్రశాంతంగా నిద్రపోయాడు. అర్ధరాత్రి ఆ రోబో గుండెలోనుంచి మృదువైన నీలం వెలుగు వెలిగింది. దాని కళ్ళు మెల్లగా తెరుచుకున్నాయి. ఆ బొమ్మ జీవంతో నిండిపోయింది. బయటనుంచి భయపెట్టే శబ్దాలు వినిపించినప్పుడు ఆ రోబో అర్జున్ దగ్గర నిలబడి నీడల్ని తరిమేసి నిశ్శబ్దంగా కాపలాగా నిలిచింది. ఆ రోజునుంచి అర్జున్కు భయం లేకుండా పోయింది. అతను నవ్వుతూ ఉండేవాడు, బాగా నిద్రపోయేవాడు, తనలోనే ధైర్యం పెరిగింది. ఒక ఉదయం ఆ రోబో మళ్లీ కదలడం ఆపేసింది. కాని ఈసారి అర్జున్ నవ్వాడు. ఎందుకంటే ఆ బొమ్మ నిశ్శబ్దంగా ఉన్నా అది ఇప్పటికే అర్జున్ మనస్సును బాగుచేసింది.